అండి మళ్ళీ నేను బ్యాక్ పార్ట్లో ఇలా డిజైన్ పెట్టాను. కస్టమర్లు పెట్టమన్నారనమాట. కస్టమర్ ఇటు అటు కూడా కొంచెం పెద్ద వాళ్ళ బ్లౌజ్ అయినా సరే కొంచెం నెక్ అనేది పైకి ఉంది. అయితే షోల్డర్ దగ్గర కుట్టు అనేది కనిపించకుండా నీట్గా రావాలని చెప్తాను. అంటే ముందుగా రెడీ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్, ఇలాగా ఫోల్డ్ చేసి కుడితే బాగోదు. మీరు ఏం చేస్తారంటే ఇలా ఉల్టా పెట్టాలండి. ఉల్టా పెట్టి ఫ్రంట్ వైపుకి మాట రావాలి క్లాత్. సో దీనిపైనుంచి ఇలా కుట్టండి. ఇలా కుట్టేసి ఇలా ఓపెన్ చేయండి. అంతే, చూసారా ఎంత చక్కగా ఉందో. షోల్డర్ నుంచి వచ్చినట్టే ఉంటుంది. మళ్ళీ దీనిపైన కుట్టు వేయకండి. ఇప్పుడు నేను ఈ ప్యాచ్ వర్క్ అనేది జాయిన్ చేసేస్తున్నాను. ఇలా మీరు ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి సైడ్ జాయింట్లు ఓపెన్ చేసేసుకుని ఇలాగైనా కుట్టేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో దీన్ని ఎలాగా ప్యాచ్ వర్క్ కుట్టాలో కూడా షార్ట్ వీడియోలోనే షేర్ చేస్తాను. అయిపోయింది, చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఐరన్ చేయాలండి. ఐరన్ చేయకపోతే అస్సలు బాగోదు. కుట్టి చూసారా కనిపించట్లేదు రెండు వైపులా కూడా. ఇలా చక్కగా ఐరన్ పేపర్ పెట్టుకుని ఐరన్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి భయం ఉండదు అనమాట. పట్టుది కదా అందుకుని. ఇంకోండి అంతే, ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు.